రామాయణంలో అత్యంత కీలకమైన అధ్యాయం ప్రారంభమైంది. సుగ్రీవుడు వానర సైన్యాన్ని 4 దిక్కులుగా పంపించగా దక్షిణ దిశ వైపు హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు నేతృత్వంలో ఒక శక్తివంతమైన దళం ప్రయాణం ప్రారంభించింది. అడవులు, పర్వతాలు, నదులు దాటి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ చివరకు వారు అపారంగా విస్తరించిన సముద్ర తీరానికి చేరుకున్నారు. సంపాతి దివ్య దృష్టితో సీతమ్మ ఎక్కడుందో తెలుసుకున్న వానరులు ఈ మహాసముద్రాన్ని ఎలా దాటాలి అని ఆలోచిస్తూ నిలిచిపోయారు. వానరులు ముందున్న విస్తారమైన 100 యోజనాల సముద్రాన్ని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అలలు గర్జిస్తూ ఉప్పొంగుతున్న ఆ అపార జలరాశిని చూసి వారందరి హృదయాల్లో భయం అలుముకుంది. ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటగలరు అనే సందేహం వారిని వేధిస్తుంది. అప్పుడు ఒక్కొక్క వానరుడు తన శక్తిని అంచనా వేసుకుంటూ ఎంత దూరం దూకగలడో చెబుతాడు. కాని ఎవరికి ఆ సముద్రాన్ని పూర్తిగా దాటే ధైర్యం, శక్తి సరిపోదని స్పష్టమవుతుంది. ఆ సమయంలో జ్ఞానవంతుడైన జాంబవంతుడు ముందుకు వచ్చి హనుమంతుడిని ప్రోత్సహిస్తూ అంటాడు, నీవు వాయుదేవుని కుమారుడివి, అపార బలశాలివి. కాని నీ శక్తిని నువ్వు మర్చిపోయావు. నీకు అసాధ్యం అనేది లేదు. ఇప్పుడు నీ శక్తిని గుర్తు చేసుకుని లేచి నిలువు అని ప్రేరేపించాడు. ఆ అమూల్యమైన మాటలు హనుమంతుడి లోపల నిద్రపోయిన మహాశక్తిని మేల్కొలిపాయి. వెంటనే అతని మనసులో ఆత్మవిశ్వాసం జ్వలించింది. తన అసలైన పరాక్రమాన్ని గుర్తు తెచ్చుకుని సముద్రాన్ని దాటేందుకు సిద్ధమయ్యాడు. హనుమంతుడు తన అసలైన శక్తిని గుర్తు చేసుకున్న వెంటనే మహాకాయుడిగా మారడం ప్రారంభించాడు. క్షణాల్లోనే అతని రూపం విస్తరించి పర్వతంలా భారీగా పెరిగిపోయింది. ఆ దృశ్యం చూసి వానరులందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. తరువాత హనుమంతుడు మహేంద్ర పర్వతం శిఖరంపై నిలబడి తన మనసును స్థిరపరచుకుని రాముని నామాన్ని భక్తితో జపించాడు. సీతమ్మను గుర్తు చేసుకుంటూ తన లక్ష్యాన్ని స్పష్టంగా దృష్టిలో ఉంచుకున్నాడు. ఆ తరువాత ఒక్కసారిగా భూమిని కంపింపజేసేలా గర్జిస్తూ జై శ్రీరామ్ అని ఘోషించి అపార ఉత్సాహంతో ఆ మహాసముద్రాన్ని దాటేందుకు ఆకాశంలోకి విరుచుకుపడ్డాడు. ఒక గర్జనతో గాల్లోకి ఎగిరిపోతాడు. ఆ మహాబల దూకుడు ప్రభావంతో మహేంద్ర పర్వతం మొత్తం కంపించిపోతుంది. చెట్లు వేరుతో సహా కూలిపోతాయి. అడవిలోని జంతువులు భయంతో అన్ని వైపులా పరుగులు తీస్తాయి. అతని వేగం మరియు శక్తి కారణంగా సముద్రం అలలు ఉప్పొంగి ఎగసిపడుతూ ప్రకృతి అంతా అతని పరాక్రమానికి సాక్ష్యంగా మారుతుంది. హనుమంతుడు ఆకాశంలో అపార వేగంతో ఎగుడుతూ ఉండగా సముద్ర దేవుడు అతనిని గమనించాడు. అతని దివ్య రూపాన్ని చూసి ఇతను రాముని దూత, ధర్మకార్యానికి పయనిస్తున్నాడు అని భావించి గౌరవభావంతో నిండిపోయాడు. ఆ మహాకార్యానికి సహాయం చేయాలని అనుకున్న సముద్రుడు హనుమంతుడికి కొంత విశ్రాంతి కల్పించాలనే సంకల్పం చేశాడు. సముద్రుడు మైనాక పర్వతాన్ని సంబోధిస్తూ ఇలా అన్నాడు, హనుమంతుడు వాయుదేవుని కుమారుడు. అతను శ్రీరాముని ధర్మకార్యాన్ని పూర్తి చేయటానికి పయనిస్తున్నాడు. నువ్వు అతనికి సహాయం చేయాలి. ఈ మాటలు విన్న వెంటనే వాయుదేవునికి ఉన్న రుణాన్ని గుర్తు చేసుకున్న మైనాక పర్వతం ఆనందంతో వెంటనే అంగీకరించి హనుమంతుడికి సేవ చేయడానికి సిద్ధమయ్యాడు. పూర్వకాలంలో మైనాక పర్వతం ఒక ప్రత్యేకమైన మహాశక్తిశాలి పర్వతంగా ప్రసిద్ధి పొందింది. ఆ కాలంలో అన్ని పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి ఆకాశంలో ఎగురుతూ ఎక్కడికైనా సంచరించేవి. కానీ ఆ ఎగిరే పర్వతాలు ప్రజలకు భయం కలిగించడంతో ఇంద్రుడు తన వజ్రాయుధంతో వాటి రెక్కలను కోసేశాడు. ఆ సమయంలో మైనాక పర్వతాన్ని వాయుదేవుడు రక్షించి సముద్రంలో దాచాడు. అందువల్ల మైనాక పర్వతం వాయుదేవునికి రుణపడి ఉండి ఆ రుణాన్ని తీర్చేందుకు సరైన సమయాన్ని ఎదురుచూస్తూ ఉంది. సముద్రుడి ఆజ్ఞను స్వీకరించిన మైనాక పర్వతం
అకస్మాత్తుగా సముద్ర గర్భం నుండి పైకి లేచింది. బంగారు శిఖరాలతో ప్రకాశిస్తూ సముద్ర జలాలను చీల్చుకుంటూ మహత్తర రూపంలో బయటకు వచ్చింది. ఆ అద్భుత దృశ్యం మధ్యలోనే అది హనుమంతుడి ప్రయాణ మార్గములో నిలబడి అతని దృష్టిని ఆకర్షిస్తూ అతనిని ఆపింది. మైనాక పర్వతం వినయంతో హనుమంతుడిని సంబోధిస్తూ ఇలా అన్నది: ఓ హనుమంత, నీవు వాయుదేవుని కుమారుడివి. నీ తండ్రికి నాకు ఎంతో రుణముంది. దయచేసి నా మీద కొద్దిసేపు విశ్రాంతి తీసుకో అని ఆహ్వానించింది. అతను హనుమంతుడికి ఫలాలు, నీరు అందించి కొంత విశ్రాంతి కల్పించాలనే ఆత్మీయతతో ముందుకు వచ్చాడు. మైనాక పర్వతం ఆతిథ్యాన్ని హనుమంతుడు వినయంగా తిరస్కరిస్తూ ఇలా అన్నాడు: నీ ఆతిథ్యం గొప్పది, కానీ నేను శ్రీరాముని కార్యం కోసం పయనిస్తున్నాను, మధ్యలో ఆగలేను అని చెప్తాడు. అయితే మైనాక పర్వతం పట్ల గౌరవాన్ని చూపేందుకు తన చేతితో అతనిని మృదువుగా తాకి నమస్కారం చేసి మరింత వేగంతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. హనుమంతుడు అసాధారణ వేగంతో లంక వైపు దూసుకుపోతూ అతని పరాక్రమాన్ని గమనించిన దేవతలు ఒక ఆలోచనలో పడ్డారు. హనుమంతుడు బలవంతుడు మాత్రమే కాదు, అతనికి బుద్ధి, సమయస్ఫూర్తి కూడా ఉన్నాయా అని అనుకున్నారు. అతని శక్తితో పాటు యుక్తి, వివేకం కూడా పరీక్షించాలనే ఉద్దేశంతో వారు నాగమాత సురసాను పిలిచి అతని మార్గంలో ఎదురుపడేలా ఏర్పాట్లు చేశారు. సురస నాగమాతగా ప్రసిద్ధి చెందిన దివ్యశక్తి. పాముల తల్లిగా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. బ్రహ్మదేవుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు: నీ దారిలో వచ్చేవారు నీ నోటిలోకి వెళ్ళాలి అని. ఇప్పుడు దేవతల ఆజ్ఞ మేరకు హనుమంతుడి శక్తి, బుద్ధిని పరీక్షించేందుకు సురసా సముద్ర మధ్యలో అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది. హనుమంతుడు ఆ పరిస్థితిలో కూడా ఎంతో వినయంగా సురసాను సంబోధిస్తూ ఇలా అన్నాడు: నేను శ్రీరాముని దూతను, సీతమ్మను వెతుక్కోవడానికి పయనిస్తున్నాను. నా కార్యం పూర్తి చేసి తిరిగి వస్తూ నీ నోటిలోకి ప్రవేశిస్తాను అని మనవి చేశాడు. అయితే సురస అతని మాటలను అంగీకరించకుండా తన వరాన్ని నిలబెట్టుకోవాలనే సంకల్పంతో అతని మార్గాన్ని అడ్డగిస్తుంది. సురస తన నోటిని విస్తరించడం ప్రారంభిస్తుంది. 10 యోజనాలు, 20, 50, చివరకు 100 యోజనాల వరకు పెంచింది. వెంటనే హనుమంతుడు కూడా తన శరీరాన్ని అంతకంతకు విస్తరించుకుంటూ ఆమెకు సమానంగా ఎదిగాడు. సురస నోరు ఎంత పెరిగితే హనుమంతుడు కూడా అంతే స్థాయిలో విస్తరించడంతో ఇది ఇద్దరి మధ్య ఒక మహాశక్తి పోటీగా మారింది. ఆ సమయంలో హనుమంతుడు ఒక అద్భుతమైన యుక్తిని ఆలోచించాడు. ఒక్కసారిగా తన విస్తారమైన రూపాన్ని విడిచిపెట్టి అంగుష్ట పరిమాణంలో చిన్నవాడిగా మారిపోయాడు. వెంటనే చాకచక్యంగా సురస నోటిలోకి ప్రవేశించి క్షణంలోనే బయటకు వచ్చేశాడు. ఇలా బలం కంటే బుద్ధి గొప్పదని చూపిస్తూ ఆమె పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాడు. హనుమంతుడు సురసాను నమస్కరిస్తూ, నీ వరం నెరవేరింది, నేను నీ నోటిలోకి వెళ్ళి వచ్చాను అన్నాడు. అతని చాకచక్యాన్ని చూసి సురస వెంటనే తన అసలు దివ్యరూపంలోకి వచ్చి ఆనందంతో ఇలా పలికింది: సబాష్ హనుమంత, ఇది దేవతల పరీక్ష. నీవు బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా ఉన్నవాడివి అని ప్రశంసించి అతనికి ఆశీర్వదిస్తూ నీ ప్రయాణం విజయవంతమవుతుంది అని దీవించింది. సురస పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత హనుమంతుడి ప్రయాణం మరింత ప్రమాదకర దశలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు అతనికి ఎదురయ్యేది సింహిక అనే భయంకర రాక్షసి. సింహిక సముద్రంలో నివసించే ఒక భయంకరమైన రాక్షసి. ఆమెకు ప్రత్యేకమైన ఛాయాగ్రహణ శక్తి ఉంది. ఆకాశంలో ఎగిరే ఎవరి నీడనైనా పట్టుకుని వారిని కిందకు లాగగలదు. ఈ శక్తి కారణంగా ఆమె ఎంతో ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే ఎవరైనా ఆమె పరిధిలోకి వచ్చిన వెంటనే తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది. హనుమంతుడు వేగంగా లంక వైపు దూసుకుపోతూ ఉండగా
అకస్మాత్తుగా అతని వేగం తగ్గిపోయింది. దీనితో అతను ఆశ్చర్యపడి, ఏమైంది, నా శక్తి తగ్గిందా అని ఆలోచించాడు. వెంటనే చుట్టూ గమనించి చూస్తే తన నీడను సముద్రంలో ఎవరో పట్టుకున్నట్టు కనిపించడంతో పరిస్థితిని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. సముద్ర గర్భం లోపల నుండి ఒక్కసారిగా ఒక భయంకరమైన రూపం బయటకు వచ్చింది. అది సింహిక. పెద్ద నోరు, పదునైన పళ్ళు, కళ్లలో క్రూరత్వం మెరుస్తూ ఆమె రూపమే భయాన్ని పుట్టించేలా ఉంది. హనుమంతుడిని లక్ష్యంగా చేసుకుని ఆమె దుష్టంగా నవ్వుతూ, ఇవ్వాళ నాకు గొప్ప ఆహారం దొరికింది అని ఘోషించింది. హనుమంతుడు ఆ పరిస్థితిని వెంటనే గ్రహించాడు. జాంబవంతుడు ముందుగా చెప్పిన హెచ్చరిక అతని మనసులో మెదిలింది. నీడను పట్టుకునే ఒక రాక్షసి ఉంటుంది, జాగ్రత్త అని. ఆ మాటలు గుర్తుకు రావడంతో ఇదే ఆ సింహిక అని అతను స్పష్టంగా అర్థం చేసుకుని తదుపరి చర్యకు సిద్ధమయ్యాడు. సింహిక తన భారీ నోటిని విప్పి హనుమంతుడిని మింగడానికి ప్రయత్నించింది. అప్పుడు హనుమంతుడు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుగా తన శరీరాన్ని విస్తరించి పెద్దదిగా మార్చుకున్నాడు. ఈ విధంగా ఆమె దృష్టిని మరల్చుతూ సరైన సమయం కోసం సిద్ధమయ్యాడు. ఆ సమయంలో హనుమంతుడు ఒక తెలివైన యుక్తిని ప్రయోగించాడు. ఒక్కసారిగా తన మహాకాయ రూపాన్ని విడిచిపెట్టి చిన్నదిగా మారి చాకచక్యంగా సింహిక నోటిలోకి ప్రవేశించాడు. సింహిక నోటిలోకి ప్రవేశించిన తర్వాత హనుమంతుడు తన అపార బలాన్ని ప్రదర్శించాడు. ఆమె అంతర్గతంగా హృదయాన్ని, ముఖ్య అవయవాలను నాశనం చేసి ఒక్కసారిగా ఆమె శరీరాన్ని చీల్చుకొని బయటికి వచ్చాడు. ఈ విధంగా సింహికను చీల్చగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘట్టాన్ని గమనించిన దేవతలు హనుమంతుడి పరాక్రమాన్ని చూసి ఆనందపడ్డారు. హనుమంతుడు బలం మాత్రమే కాదు, బుద్ధిని కూడా సమయోచితంగా ఉపయోగిస్తున్నాడు అని ప్రశంసించారు. అతని ధైర్యం, చాకచక్యాన్ని మెచ్చుకొని అతనికి ఆశీర్వదిస్తూ అతని ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని దీవించారు. హనుమంతుడు ఆకాశం నుండి లంక నగరాన్ని మొదటిసారి దర్శించాడు. అపారమైన సముద్రం మధ్యలో ఒక రత్నంలా వెలుగొందుతున్న ఆ నగరం అతనికి అద్భుతంగా కనిపించింది. బంగారు ప్రాకారాలు సూర్యకాంతిని ప్రతిఫలిస్తూ మెరిసిపోతున్నాయి. ఎత్తైన గోపురాలు ఆకాశాన్ని తాకేలా నిలబడి రావణుని వైభవాన్ని తెలియజేస్తున్నాయి. నగరమంతా కట్టుదిట్టమైన రక్షణలో ఉంది. శక్తివంతమైన రాక్షసులు ప్రతి ద్వారం వద్ద కాపలా కాస్తూ ఎవ్వరూ సులభంగా ప్రవేశించలేని విధంగా ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయం కావడంతో లంక అంతా దీపాలతో ప్రకాశిస్తూ ఒక దివ్య నగరంలా మెరిసింది. ఇది సాధారణ నగరం కాదు. రావణుడి అపార శక్తి, సంపద, అధికారం, అహంకారానికి ప్రతీకగా నిలిచిన మహానగరం. లంకా నగరాన్ని పరిశీలించిన హనుమంతుడు జాగ్రత్తగా ఆలోచించాడు. ఇలా పెద్ద రూపంలో వెళితే తప్పకుండా పట్టుబడతాను అని గ్రహించాడు. వెంటనే తన వ్యూహాన్ని మార్చుకొని తన శరీరాన్ని పరిమాణంలో చిన్నగా, సూక్ష్మ రూపంలోకి మార్చుకున్నాడు. ఎవరూ గమనించకుండా నిశ్శబ్దంగా నగరంలోకి ప్రవేశించి సీతమ్మను వెతకాలని నిర్ణయించుకున్నాడు. లంకా నగ ద్వారానికి ఒక భయంకరమైన రాక్షసి కాపలా కాస్తూ ఉంటుంది. ఆమె పేరు లంకిని. భారీ రూపంతో, క్రూర స్వభావంతో నగరాన్ని కాపాడే రక్షకురాలిగా ఉంటుంది. ఆమెకు బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు. ఒక వానరుడు నిన్ను ఓడించినప్పుడు లంక వినాశనం ప్రారంభమవుతుంది అని. రావణుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడు నుండి అనేక వరాలు పొందినప్పుడు లంకా నగర రక్షణ కోసం వినాశనం ప్రారంభమయ్యే సంకేతంగా బ్రహ్మదేవుడు లంకినికి ఆ వరం ఇచ్చాడు. అందువల్ల ఆమె ఎంతో అప్రమత్తంగా ప్రతి ప్రవేశాన్ని గమనిస్తూ ఉంటుంది. హనుమంతుడు సూక్ష్మ రూపంలో లంకలోకి ప్రవేశించబోతున్నప్పుడు లంకిని అతని సంచారాన్ని గమనించి వెంటనే అడ్డుకుంది. ఆమె కఠిన స్వరంతో, ఎవరు నువ్వు? లంకలోకి దొంగతనంగా ప్రవేశించాలనుకుంటున్నావా అని ప్రశ్నించింది. ఆ సమయంలో హనుమంతుడు ఆవేశపడకుండా పరిస్థితిని శాంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ
మొదట ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాడు. లంకిని హనుమంతుడిపై ఆగ్రహంతో దాడి చేయడం ప్రారంభించింది. హనుమంతుడు మొదట సహనం పాటిస్తూ ఆమెను శాంతింపజేయాలని ప్రయత్నించాడు. కానీ ఆమె దాడి ఆగకపోవడంతో పరిస్థితి మారింది. వెంటనే అతను ఒక్కసారిగా గట్టిగా ఒక పిడిగుద్దు ఇచ్చాడు. అది ఆమెను బలంగా తాకింది. ఆ ఒక్క గట్టి దెబ్బతో లంకిని నేలపై పడిపోయి బలహీనంగా మారింది. తన శక్తి తగ్గిపోతున్నట్లు అనిపించిన ఆ క్షణంలో ఆమెకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వాక్యం వెంటనే గుర్తుకు వచ్చింది. లంకిని తన ఓటమిని అంగీకరించి వినయంగా హనుమంతుడిని చూస్తూ ఇలా చెప్పింది: ఓ వానరా, నువ్వు సాధారణ వానరుడివి కావు. నన్ను ఓడించిన వాడే లంక వినాశనానికి కారణమవుతాడు అని తెలిపింది. అనంతరం అతనిని ఆశీర్వదిస్తూ, నీ కార్యం విజయవంతమవుతుంది, రావణుని అంతం సమీపంలో ఉంది అని దీవించి గౌరవంతో అతనికి దారి ఇచ్చింది. హనుమంతుడు లంక నగరంలో నిశ్శబ్దంగా సంచరిస్తూ అక్కడి రాత్రి జీవనాన్ని గమనించాడు. కొన్ని ప్రదేశాల్లో రాక్షసులు గాఢ నిద్రలో ఉండగా, మరికొన్ని చోట్ల మద్యపానం, నృత్యం, సంగీతంతో ఉల్లాసంగా కాలక్షేపం చేస్తున్నారు. ఈ విధంగా లంకలో ఒకవైపు అపారమైన విలాసం కనిపిస్తుంటే, మరోవైపు భయంకరమైన క్రూర స్వభావం ప్రతిఫలిస్తూ ఉండటం హనుమంతుడికి స్పష్టంగా అర్థమైంది. హనుమంతుడు లంకలో ఒక్కొక్క భవనాన్ని జాగ్రత్తగా పరిశీలించటం ప్రారంభించాడు. మహల్లు, అంతఃపురాలు, ఉద్యానవనాలు ప్రతి చోట లోతుగా పరిశీలిస్తూ ఇక్కడ సీతమ్మ ఉందా అని వెతికాడు. కాని ఎంత వెతికినా ఎక్కడా ఆమె కనిపించకపోవడంతో అతని ఆందోళన మరింత పెరిగింది. హనుమంతుడు లోలోపల ఇలా ఆలోచించాడు: సీతమ్మను రావణుడు ఎక్కడ ఉంచి ఉంటాడు? తప్పకుండా రాజప్రాసాదంలోనే ఉంచి ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకే అతను మరింత జాగ్రత్తగా, నిశ్శబ్దంగా అడుగులు వేసుకుంటూ రావణుడి రాజప్రాసాదం వైపు ముందుకు సాగాడు. లంకలోకి లోతుగా ప్రవేశించే కొద్దీ ఉత్కంఠ పెరుగుతుంది. ప్రతి మూలలో రాక్షస సైన్యం కాపలా కాస్తూ ఎప్పుడైనా పట్టుబడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ హనుమంతుడు తన ధైర్యాన్ని కోల్పోకుండా, వేగాన్ని తగ్గించకుండా తెలివిగా మార్గాలను మార్చుకుంటూ గోప్యంగా ముందుకు సాగుతాడు. చాలా ప్రదేశాలు వెతికినా సీతమ్మ కనిపించకపోవడంతో హనుమంతుడిలో ఒక క్షణం నిరాశ కలిగింది. ఇంత పెద్ద నగరంలో ఎలా వెతుకాలి అని అతను ఆలోచనలో పడ్డాడు. కానీ వెంటనే తన ధైర్యాన్ని తిరిగి పొందుతూ, నేను రాముని దూతను, వెతకటం ఆపను అని తనను తాను ప్రేరేపించుకున్నాడు. ఆ సంకల్పంతో అతని అన్వేషణ మరింత దృఢంగా కొనసాగింది. హనుమంతుడు చివరకు రావణుడి మహల్ వద్దకు చేరుకున్నాడు. ఆ రాజప్రాసాదం ఆకాశాన్ని తాకేలా ఉన్న భారీ గోపురాలతో, బంగారు గోడలతో, రత్నాలతో మెరిసే ద్వారాలతో అద్భుతంగా ప్రకాశిస్తోంది. చుట్టూ రాక్షస సైన్యం గట్టిగా కాపలా కాస్తూ అది లంకలోనే అత్యంత భద్రత కలిగిన ప్రదేశంగా కనిపిస్తోంది. ఇలాంటి కఠిన రక్షణ మధ్య కూడా హనుమంతుడు తన సూక్ష్మ రూపాన్ని ధరించి ఒక్క శబ్దం కూడా లేకుండా గోప్యంగా ప్రవేశించాడు. రావణుడి అంతఃపురంలో అనేక రాక్షస స్త్రీలు మద్యపానం చేసి సంగీత వినోదాల తరువాత అలసిపోయి నిద్రలో ఉన్న దృశ్యాన్ని చూసిన హనుమంతుడు క్షణం ఆలోచనలో పడ్డాడు. ఇలా ఇతరుల స్త్రీలను చూడటం సరైందా అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. కాని వెంటనే తన ఉద్దేశాన్ని గుర్తు చేసుకుని, నేను ధర్మకార్యం కోసం సీతమ్మను వెతుకుతున్నాను, నా ఉద్దేశం పవిత్రమైనది అని తనను తాను ధైర్యపరుచుకున్నాడు. చివరకు హనుమంతుడు ఒక మహామంచంపై నిద్రిస్తున్న దశముఖుడు రావణుడిని అతని పక్కనే నిద్రలో ఉన్న మండోదరితో కలిసి దర్శించాడు. హనుమంతుడు రావణుడి మహారూపాన్ని చూసి ఆశ్చర్యపడి, ఇంత శక్తివంతమైన రూపం, ఇదే రావణుడు అని భావించాడు. ఒక క్షణం అతన్ని ఇప్పుడే సంహరించాలా అని ఆలోచించినప్పటికీ వెంటనే తన మనసును నియంత్రించుకొని, ఇది నా పని కాదు, రావణుడిని సంహరించేది రాముడే అని నిర్ణయించుకున్నాడు. హనుమంతుడు రాజప్రాసాదంలోని ప్రతి కోణాన్ని జాగ్రత్తగా వెతికినా
సీతమ్మ కనిపించకపోవడంతో అతనిలో సందేహం కలిగింది. సీతమ్మ ఇక్కడ లేదు, మరి ఎక్కడా అని ఆలోచించాడు. అప్పుడతనికి అశోకవాటిక అనే ప్రత్యేక ఉద్యానవనం గుర్తుకు వచ్చి వెంటనే అక్కడికి వెళ్ళాలని సంకల్పించాడు. హనుమంతుడు అశోకవాటికలోకి ప్రవేశించగా పూలతో నిండిన అందమైన తోట, వరుసగా నిలిచిన అశోక చెట్లు, చంద్రకాంతిలో మెరిసే ప్రకృతి అతని ముందుకు వచ్చాయి. అయితే ఆ అందాల మధ్య ఒక లోతైన బాధ దాగి ఉంది. ఆ తోటలో ఒక చెట్టు క్రింద కూర్చుని ఉన్న సీతమ్మను చూసి అతని హృదయం కదిలిపోయింది. తదుపరి అధ్యాయం లంక దహనం.